వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మావిగన్ పేరుతో వైసీపీ ఫ్లెక్సీలు అని చెప్పి టైటిల్ పెట్టాను నేను. జనం నవ్వుతున్నారు జగన్ అని చెప్పేసి ఇంకో టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను పట్టుకుని కుందేటికి మూడే కాళ్ళు అంటారు ఆయన. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, వైవిఎస్ చౌదరి గతంలో సినిమా తీసే క్రమంలో హరికృష్ణతో సీతయ్య అనే సినిమా తీశారు ఆయన. ఆ సీతయ్య అనే టైటిల్ అనవసరంగా ఆయన హరికృష్ణకి ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి రాజకీయాల్లో లేరు కాబట్టి. కానీ ఇలాంటి ఒక నేత వస్తాడు అని తెలుసుంటే ఆ టైటిల్ తీసుకొచ్చి ఇతనికే యాప్ చేసేవాళ్ళు, ఇతన్ని పెట్టే హీరోగా సినిమా తీసేవాళ్ళు మైట్ బి. సీతయ్య అనే సినిమాకి టైటిల్, దాని కింద ఎవరి మాట వినడు అని ఉంటుందన్నమాట ట్యాగ్ లైన్. పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి యాప్ట్ అవుతుంది. ఏ ముహూర్తంలో అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే మాటను ప్రకటించారో అప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇష్యూలను హైలైట్ చేసేటప్పుడు, కొన్ని అంశాల మీద మాట్లాడేటప్పుడు క్యాడర్లో కూడా కొంత హోప్ ఉండింది. మళ్ళీ మనం వస్తామేమో, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేస్తే మన పార్టీ కొంచెం బూస్ట్ వస్తుందేమో, తలెత్తుకుని తిరగొచ్చేమో, రేపు అధికారం మందేమోనన్న భ్రమల్లో కొంతమంది ఉన్నారనమాట. అలాంటివన్నీ కూడా పటాపంచలు చేసేలాగా, ఆ పార్టీ పూర్తిగా నిండా మునిగినట్టే అని ఒక మెసేజ్ ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. నిజానికి ఇది ఇంత సీరియస్ టోన్ తీసుకుంటుంది, ఈ స్థాయిలో నవ్వులు పాలవుతుందని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు. ఊహించుంటే ఈ స్థాయిలో మావిగన్ అనే అంశాన్ని ఆయన ప్రకటన చేసేవాడే కాదు. నిజానికి ఆ రోజు ఏం జరుగుతూ ఉంది, అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అటు కేంద్రం ఇనిషియేట్ తీసుకుంది, రాష్ట్రం కూడా ఇనిషియేట్ తీసుకుంది. సో పూర్తి స్థాయిలో రాష్ట్రం అసెంబ్లీ తీర్మానాన్ని పెట్టి అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించుకొని అది కేంద్రానికి పంపించింది. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ దాన్ని క్యాబినెట్లో పెట్టారు. పూర్తి స్థాయిలో అది అప్రూవల్ అయింది. అండ్ దెన్ ముందు లోక్సభలో, తర్వాత రాజ్యసభలో పెట్టారు. ద్రౌపది ముర్ము కూడా తర్వాత ఆమె దాన్ని పూర్తిగా ఆమోదించడం జరిగింది. ఇది ప్రొసీజర్. అయితే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. అందరూ కూడా అమరావతి మీద తీర్మానం కాబట్టి వెళ్దామని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు అడగడం జరిగింది. ఉన్నదే జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. తన ఎమ్మెల్యేలు పంపించినా బాగుండేది, మద్దతు ఇవ్వమనో లేకపోతే వద్దనో పంపించలేదు. సో అది చాలా నెగిటివిటీని పెంచింది జగన్మోహన్ రెడ్డి మీద. ఆ మరుసటి రోజే లోక్సభలో ఈ తీర్మానం మీద డిబేట్ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి తెలుసు అసెంబ్లీలో ఎలాగైతే అందరూ కూడా తనను కార్నర్ చేశారో, 5 ఏళ్ల అమరావతి విధ్వంసాన్ని ఎలా అయితే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారో అదే అక్కడ కూడా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఇక్కడ అనుకోండి, తనకి కౌంటర్ చేయడానికి తన మీడియా తనకుంది. ఏదైతే లోకల్గా ఉన్న మీడియా తనని కౌంటర్ చేసినా దానికి కౌంటర్ ఇవ్వడానికి తన మీడియా తనకుంది. కానీ నేషనల్ లెవెల్లో కూడా తన పరువు పోతే ఎలాగాని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. అందుకే ఒకవైపు ఎంపీలంతా లోక్సభలో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆఖరికి మనం చూస్తే ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మిగతా అందరూ కూడా అమరావతికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు 3 గంటల సేపు. పెట్టి ఆ ప్రెస్ మీట్లో మావిగన్ అనే ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు, ప్లాన్ బి పేరుతోని. అది కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి మొదటి అక్షరాలు కలుపుకోండి, నా పేరు ఇష్టం లేకపోతే ఇంకొక పేరు పెట్టుకోండి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఈ అంశం మాట్లాడారో జగన్, ఆరో చాలా అంశాలు మాట్లాడారు, కానీ ఇది చాలా హైలైట్ అవుతూ వచ్చింది. హైలైట్ అవడం ఇన్ ద సెన్స్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం అన్నప్పుడు దాన్ని తుగ్లక్ నిర్ణయం అని చెప్పి నేషనల్ మీడియా మాట్లాడింది. అందరూ కూడా మాట్లాడారు. చాలామంది జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో తీవ్రంగా వ్యతిరేకించారు. మనం మీకు గుర్తుందో లేదో, నాగభూషణం హీరోగా తుగ్లక్ ఆ క్యారెక్టర్లో ఆయన నటిస్తారు. గతంలో సినిమా వచ్చిందనమాట. ఆ సినిమా మనకు కొంతసేపు చూసి కొన్ని బిట్స్గా చూసినా చాలు, టైం లేకపోతే. సేమ్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు దాంట్లో. సో అందుకే అందరూ కూడా దాన్ని తుగ్లక్ నిర్ణయం అని అప్పట్లో చాలామంది వర్ణించారు. సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి సరే 3 రాజధానులు అన్నప్పుడు కనీసం శాసన రాజధానిగా అమరావతిని అలాగే ఉంచే ప్రయత్నం చేయకుండా దాన్ని విధ్వంసరచన చేశారు. మనం చూస్తే ఆ రోజు ఆఖరికి అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్లు ఇలాంటి వేసి ఆ ఎమ్యూనిటీస్కి సంబంధించి అక్కడ ఉన్న రోడ్లను కూడా పీక్కొని పోయిన పరిస్థితుంది. ఆ స్థాయిలో విధ్వంసం చేశారు ఆయన. సరే అది అయిపోయింది అనుకుందాం. ఎలాంటి విధ్వంసం ఏంటి, దానికి రిజల్ట్ ఏంటి అనేది 11 సీట్లతో కనిపించింది ఈ రోజున. అయితే ఈరోజు ఒకవైపు తీర్మానం మీద చర్చ జరుగుతూ ఉంటే అదొక ప్రౌడ్ మూమెంట్ రాష్ట్రానికి. రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద కన్సర్న్ అనుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు, ఇలాంటి ఒక పనికిమాలిన పేరుని తీసుకొచ్చి ప్రకటన చేసేవాడే కాదు. ఈరోజు ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నీ వస్తూ ఉన్నాయి. కనీసం ఒక చట్టాన్ని చదవడు, కనీసం చట్టాన్ని తెలుసుకోరు, చదువుకోరు ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా. సో అలా మావిగన్ అని ప్రతిపాదించిన తర్వాత ఈరోజు సొంత పార్టీ నేతలే ఆయన మీద తిరగబడతా ఉన్నారు. చాలామంది నవ్వుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అందరు జోక్లే. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, ఎక్కడైనా సరే మావిగన్ అనే అంశానికి సంబంధించి వచ్చిన మీమ్స్ కానీ, జోక్స్ కానీ, కార్టూన్ పేజెస్ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన షార్ట్స్ కానీ, రీల్స్ కానీ కొన్ని వందలు, వేలు, లక్షలు ఉంటాయి ఈ రోజున.
ఆ స్థాయిలో బొమ్మడైపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇది పిచ్చాడి చేతిలో రాయిగా మారింది అమరావతి అని అందరూ అనుకున్నారు అన్నమాట మావిగన్ నిర్ణయం ప్రకటించిన తర్వాత. ఆఖరికి నేషనల్ మీడియా కూడా దీన్ని తీసుకొని జగన్మోహన్ని ఎలా టార్గెట్ చేయాలో అలా టార్గెట్ చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో కొంతవరకే జగన్ టార్గెట్ అయ్యారు, కానీ ఈ మావిగన్ అంశంలో లెఫ్ట్ అండ్ రైట్ తీసే ప్రయత్నం చేసింది నేషనల్ మీడియా కూడా. ఈ క్రమంలోనే దీన్ని ఎలా డైవర్ట్ చేయాలని పెట్టుకుని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీదకి వెళ్ళే ప్రయత్నం జరిగింది. అది సరే, ఆ ఇష్యూని పక్కన పెడితే సో అంత డ్యామేజ్. ఈరోజు పార్టీలో ఎవరైనా కదిలిస్తున్నా సరే నవ్వుకుంటా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని సమర్థించలేక ఆ పిడికడి మంది నేతలు, ఒక పేర్ని నానినో, ఒక అంబటి రాంబాబో, లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరిద్దరో, రోజా లాంటి వాళ్ళు సమర్థించలేక నానా కష్టాలు పడుతూ ఉన్నారు గత 3 రోజులుగా. ఈ క్రమంలోనే డైవర్షన్ పాలిటిక్స్ చేశారు రాధాకృష్ణ సంస్థల మీదకి వెళ్ళి. సరే, అది కూడా అయిపోయింది అనుకున్నాం. కానీ ఈ క్రమంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున ఈ అంశం మీద అందరూ వెనక్కి తగ్గుదామని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తూ ఉన్నారు చాలామంది సీనియర్ నేతలు కూడా. వద్దనా, ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకుందాం, మన మాట కట్టుబడి ఉండట్లేదనే విమర్శ జనంలోకి వెళ్తూ ఉంది. నిజంగా పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉన్నారు మనల్ని అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఒప్పుకోవట్ల. పాపం ఆయన మీడియా కూడా కింద మీద పడుతుంది దీన్ని సమర్థించలేక. సో ఈ క్రమంలోనే మొత్తం ఫ్లెక్సీలు పెట్టండి అని ఆయన ఆదేశించారు. ఫ్లెక్సీలు పెట్టండి ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఏ కాన్స్టిట్యున్సీలో మావిగన్ గురించి ఫ్లెక్సీలు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఎవరూ పాటించలా. మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పేసి కొంతమంది స్థానికంగా ఉన్న నేతలు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే తాడేపల్లి చుట్టూ, ఆయన ఇంటి చుట్టూరు కూడా మావిగన్ అనే పేరుతో ఫ్లెక్సీలు పెడతాం జరిగింది. దాని పోయే వాళ్ళంతా వాటిని చూసి ఫోటోలు తీసుకొని ఇంకా జోకులు మీమ్స్ వేసుకుంటూ ఉన్నారు. అంటే పిచ్చికి పరాకాష్ట అంటాం దీన్ని. మొత్తం ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంది మిమ్మల్ని, కానీ నేను పట్టుకుందే నిజం అంటున్నారంటే అంటే సమాజం అంతా ఒక దారిలో వెళ్తుంటే మీరు ఒక్కరు ఇంకో దారిలో వెళ్తూ ఉన్నారు. ఈరోజు మావిగన్ అనే పేరుతో ఫ్లెక్సీలు పెట్టించిన దాకా మీరు వచ్చారు అంటే, నేను మొన్నే ఒక వీడియో చేశాను. మావిగన్ అనేది కేవలం ప్లాన్ బి కాదు, జగన్మోహన్ రెడ్డికి ప్రీ ప్లాను అని. రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నినాదం ఇదే కాబోతుంది అని చెప్పేసి ఆ పిడికడి మంది నేతలు కూడా ఈరోజు సతమతం అవుతూ ఉన్నారు దీన్ని సమర్థించలేక. మీ మీడియా సతమతం అవుతూ ఉంది. ఒకసారి మీ మీడియాలోని, మీ ఛానల్లోని ఎంప్లాయీస్తో కూర్చొని మావిగన్ గురించి ఏమనుకుంటున్నారని అడగని చెప్తారు. వాళ్ళు అల్లాడిపోతున్నారు వాళ్ళు నిజంగానే. అటు సమర్థించలేక, ఇటు ఏం చేయలేక, ఇటు జాబులు పోతాయి అనే భయంతో. మరి అట్లాంటప్పుడు ఇంకా పార్టీ నేతలు ఎలా ఉండాలి? ఆఖరికి ఈ రోజున రాఘవులు లాంటి వాళ్ళు కూడా, సిపిఎం నేతలు, సిపిఐ నేతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో మైండ్ పోయిందా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి. అయినా ఇతను ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. మీ పార్టీ నేతలు దాని మీద జోక్స్ వేసుకొని నవ్వుతూ ఉన్నారు. మీ పార్టీని సమర్థించే విశ్లేషకులే నవ్వుతూ ఉన్నారు ఈ రోజున. సోషల్ మీడియా వేదికగా జోకులు వేస్తూ ఉన్నారు ఈ అంశం మీద. మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నా మీకు సోయి రావట్లేదు. మిమ్మల్ని చూసి పిచ్చాడని అనుకుంటున్నా కూడా మీకు ఎక్కడా కూడా కనీసం దాని మీద కొంచెం ఆలోచిద్దామని ఆలోచన రావట్లేదు. ఇంకా మావిగన్ అనే ఆ 4 అక్షరాలని పట్టుకుని అదొక ఇల్యూజన్లో ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి దీంట్లోంచి మీరు బయటికి రండి. ఒకవైపు రాజముద్రపడి అమరావతి ఇప్పుడే తలెత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు దాన్ని మళ్ళా తొక్కేసే ప్రయత్నం జరుగుతోంది మావిగన్ పేరుతో. ఇలాంటి అరాచకాలు ఏమైనా ఉంటే మీ పార్టీలో తిట్టుకోండి, కొట్టుకోండి, రోడ్డును పడండి. కానీ రాష్ట్ర ప్రజలకు ఒక సెంటిమెంట్ అయిన అమరావతిని మాత్రం ఈ స్థాయిలో మీరు రోడ్డును పెట్టమాకండి.